విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు ఆందోళనకు దిగారు. వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు రోడ్డున పడ్డారన్నారు. పాదయాత్రలో లోకేష్ హామీలు ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 10,000 రూపాయలు ఆర్థికంగా ప్రభుత్వానికి భారం కాదన్నారు. వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది మాత్రమే మేము అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా ఏమి అడగట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీ, ఇచ్చిన 10,000 జీతము, ఉద్యోగ భద్రత మాకు కల్పిస్తారనే మేము కోరుకుంటున్నాం. మాకు అది ఇచ్చే వరకు అయితే మేము పోరాటం మాత్రం ఆపమండి. ఈ ఫస్ట్ లో అయినా మాకు ఏదైనా అనౌన్స్ చేస్తారని మేము లాస్ట్ ఇయర్ వరకు చూసాము. మరి ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. రెన్యువల్ లేదు కనుక తీసామని అసెంబ్లీ సాక్షిగా మాత్రం వీరాంజనేయులు గారు చెప్పారు. అదే వీరాంజనేయులు గారు ఆగస్టు 9వ తేదీన రెన్యువల్ లేదు, మేము మీకు రెన్యువల్ చేసి కొత్త జీవోని తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటామని అతనే చెప్పారు. అలాంటిది వాళ్ళలో వాళ్ళే ప్రెస్ మీట్ కి ఇచ్చిన మాటలు మార్పు చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళు అవ్వచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు. మేనిఫెస్టోలో ఇచ్చారు అంటే ఖచ్చితంగా హామీ చెయ్యాలి. చేస్తాము అనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే ఎవరు కూడా ఇవ్వద్దండి. ప్రజల్ని నమ్మించి మోసం చేయడం కరెక్ట్ అయితే కాదండి. ఈ 5 సంవత్సరాలే ప్రభుత్వం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇదే వాలంటీర్లు మాకున్న కుటుంబాలే ఓట్లు వేయాలి, మేమే జనాల దగ్గరికి వెళ్ళాలి. అదొకటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు ఆందోళనకు దిగారు. వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు రోడ్డున పడ్డారన్నారు. పాదయాత్రలో లోకేష్ హామీలు ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 10,000 రూపాయలు ఆర్థికంగా ప్రభుత్వానికి భారం కాదన్నారు. వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలని వారు కోరారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వాలంటీర్లంతా కూడా నిరసనకి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వాలంటీర్ సేవల్ని గణనీయంగా వాడుకున్నారు. అప్పటి ప్రభుత్వం ప్రజలకి అనేకమైన సేవలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాదయాత్రల సమయంలో అటు లోకేష్ కానీ, సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ తమకి 10,000 రూపాయల జీతంతో మళ్లీ తమల్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. అయినప్పటికీ కూడా హామీలు అయితే నెరవేర్చడంలో అంత ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి ఇవాళ మేమంతా కూడా ఒక నిరసన ప్రదర్శనకి పిలుపునిచ్చామని చెప్పి వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేస్తూ విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. కేవలం 10,000 రూపాయలు ఒక వాలంటీర్కి చెల్లించడం ఆర్థిక భారం ఏమీ కాదు ప్రభుత్వానికి. వాళ్ళ ద్వారా దాదాపుగా 50కి పైబడి పౌర సేవలు ప్రజలకి అందుతున్నాయి. కాబట్టి మా సేవలని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ నిరసనలు ఏ మేరకు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, లేకపోతే నిరసనలు అనంతరం వాళ్ళు ఏమైనా వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థించే ప్రయత్నం చేస్తారా అన్నది మాత్రం చూడాలి. ప్రస్తుతం 2 రోజులు నిరసనలకైతే మాత్రం పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు తొలి రోజు వాళ్ళ డిమాండ్స్ అయితే వాళ్ళు వినిపించారు. మరి చూడాలి దీని మీద ఎలాంటి స్పందన వస్తుంది అన్నది మాత్రం. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.